హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం చేసేది ఎగ్లెస్ కేక్. సో ఎగ్లెస్ కేక్ 2 kgs. సో ఇది ఫామ్ థీమ్ కేక్ అన్నమాట. సో ఫామ్ థీమ్ లో కేక్ కావాలి, వాళ్ళది యానివర్సరీ ఫామ్ ది. సో దాని వల్ల మనం ఈ కేక్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి కేక్ అంతా కూడా ఫామ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి గార్డెన్ ప్లాంట్స్ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో గ్రీన్ కలర్ అయితే యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేసి మొత్తం కేక్ అంతా ఐసింగ్ చేస్తున్నాను. లోపల ఏమంటారు ఎగ్లెస్ అన్నమాట. సో ఎగ్లెస్ స్పాంజ్ యూస్ చేస్తున్నాను. ఎగ్లెస్ స్పాంజ్ యూస్ చేసి మొత్తం కేక్ అంతా అయితే ఐసింగ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కొంచెం కూడా అంత మొత్తం అంతా ఐసింగ్ నీట్ గా చేసేసి దాని తర్వాత ఇలాగా ఒక బేస్ తీసుకొని ఆ బేస్ మీద అయితే కేక్ ప్లేస్ చేసాము. ప్లేస్ చేసి బేస్ కంతా కూడా గ్రీన్ కలర్ అయితే అప్లై చేసాము. అప్లై చేసి మధ్యలో 2 kgs కేక్ ఏదైతే ఐసింగ్ చేసి ఉందో ఐసింగ్ చేసిన కేక్ అయితే ప్లేస్ చేసాం అనమాట. ప్లేస్ చేసి కేక్ మొత్తానికి ఫెన్సింగ్ కావాలి కదా, అంటే ఫామ్ కి ఫెన్సింగ్ ఉంటుంది కదా. సో ఆ ఫెన్సింగ్ కోసమని బ్రౌన్ కలర్ అయితే యూస్ చేసి ఇక్కడ ఫెన్సింగ్ లాగా లైన్స్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కింద బేస్ ఏదైతే ఉందో కొంచెం కేక్ ని ఎలివేట్ చేయడం కోసమని పెద్ద బేస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ యూస్ చేసి మళ్ళీ మొత్తం మొక్కలు గడ్డి ఇవన్నీ ఉంటాయి కదా. సో గ్రీన్ కలర్ గ్రాస్ నాజిల్ తో అయితే ఈ గ్రీన్ కలర్ గ్రాస్ అయితే పెట్టాను అనమాట. గ్రీన్ కలర్ గ్రాస్ పెట్టిన తర్వాత 3 parts కింద డివైడ్ చేసాం యాక్చువల్లీ కేక్ ని. 3 parts కింద డివైడ్ చేసి మధ్యలో వే పెట్టామన్నమాట. సో వే పెట్టి అక్కడ పెట్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పెంచుకునేవన్నీ ఆవులు, నెక్స్ట్ వచ్చేసి కోళ్ళు, ఆ గుర్రాలు ఇలాంటివన్నీ కూడా దీని మీద అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ ఫామ్ లో ఉండేవన్నీ వాళ్ళు చెప్పారు. సో దాని ప్రకారంగా అయితే కేక్ అయితే చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వే చేస్తున్నాను అంటే ఫామ్ లోకి వెళ్ళడానికి దారి. సో మనం ఒకవేళ బ్లాక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ అట్లాంటివి ఏమన్నా యూజ్ చేస్తుంటే కేక్ అయితే కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ డార్క్ కలర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వైట్ ఉంటే బాగుంటది అనిపించి వైట్ కలర్ తో వే పెట్టాను. వే పెట్టిన తర్వాత ఇది కుకీ క్రమ్ యూజ్ చేసి ఏమంటారు దారి మట్టిలాగా వస్తుంది కదా, ఆ మట్టి దారి లాగా వేసాం అనమాట. సో ఇదైతే రియల్ గా అనిపించింది మొత్తం. ఆ అది దారిలాగా వేసిన తర్వాత కొంచెం బాగుంది, అంటే కొంచెం వాటర్ ఉండడానికి నెక్స్ట్ డక్స్ ఇవన్నీ అందులో ఉండడానికి కూడా మనకి ఒక పాండ్ లాగా, అంటే ఒక వాటర్ ఉన్న ప్లేస్ ఒక తయారు చేసి దాంట్లో మనం డక్స్ అవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. అంటే న్యాచురల్ ఫీల్ రావడానికి. ఆ దీనికి వైట్ కలర్ మీద వేస్తేనే బ్లూ కలర్ కనిపిస్తుంది, మీరు డార్క్ కలర్ మీద వేస్తే కనిపించదు కాబట్టి ఆ వైట్ యూస్ చేసి మళ్ళీ దాని మీద అయితే పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫౌండెంట్ తో చేయడానికి వాళ్ళకి చాలా దూరం వెళ్ళాలి కేక్ కాబట్టి అవ్వదు, కాబట్టి కస్టమర్ ఇవి కావాలి అని అంటే ఇవి తీసుకొని వచ్చి ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డొమెస్టిక్ యానిమల్స్ అన్నమాట ఇవి. వాళ్ళ ఫామ్ లో పెంచుకునేవి ఏవైతే ఉన్నాయో కోళ్ళు ఇవన్నీ కూడా అవన్నీ కూడా దాని మీద ప్లేస్ చేసాము. ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏవైతే ఉంటే బాగుంటది అని చెప్పేసి ఆ ప్లేస్ లో వాటిని అయితే పెట్టి కేక్ అయితే ఇలా కంప్లీట్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకా కిందంతా కూడా శాండ్ నెక్స్ట్ గ్రాస్ ఇవన్నీ కూడా అప్లై చేసాం అనమాట. ఎందుకు అంటే ఇంకా కొంచెం న్యాచురల్ లుక్ రావడానికి కోసం అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ ఫామ్ 4th యానివర్సరీ కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎంత బాగుంటే అంత ఇష్టపడతారు కాబట్టి ఇంకా మొత్తం అంతా కూడా గ్రాస్ తోటి నింపేసి కిందంతా రిమైనింగ్ బేస్ మీద అయితే హ్యాపీ 4th యానివర్సరీ అని రాసాం అనమాట. ఫామ్ నేమ్ అవన్నీ రాసాము. రాసిన తర్వాత కేక్ అయితే ఇలా వచ్చింది అవుట్పుట్. యానిమల్స్ అన్ని కూడా నీట్ గా వచ్చాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫౌండెంట్ తో చేయొచ్చు, కాకపోతే బడ్జెట్ ఇష్యూ వల్ల మనం అయితే చేయలేదన్నమాట. ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే మనం ఫొటోస్ తోటి వాటితోటి చేస్తాం కదా ఆల్రెడీ. సో ఇవి యానిమల్ థీమ్ కేక్ లో కూడా వస్తాయి, వైల్డ్ యానిమల్స్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్ కేక్స్ అలాంటి వాటిలో కూడా ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ ఫారెస్ట్ థీమ్ కేక్స్ అనేవి బాగుంటాయి, పెద్ద పెద్ద చెట్లు అలా కూడా వెయ్యొచ్చు మనము. కాకపోతే ఇలా అడిగారు కాబట్టి ఇది చూపించారు కాబట్టి అయితే ఇదైతే వేసాం అనమాట. కేక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం మొత్తం గ్రీన్ అయిపోయినట్టు అనిపించి చిన్న చిన్న ఫ్లవర్స్ ఫౌండెంట్ తో చేసి నేనైతే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఫౌండెంట్ తో చేసి కట్ చేసి ఆ, ఇక్కడైతే ఎక్కడెక్కడైతే బాగుంటుంది అని చెప్పి చూసి అక్కడక్కడ గడ్డిలో పువ్వులు పొలిసినట్టు పెట్టాం అనమాట. సో కేక్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినా కానీ ఒకవేళ మీరు ఏలూరు చుట్టుపక్కల ఉంటే కనుక ట్రై చేయండి మా కేక్స్, ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేయండి.
సో దట్ మీకు మా కేక్స్ ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అనమాట. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా చూసి 5 minutes కూడా మీ 5 minutes ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.